కల్తీ లడ్డు వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని అన్నారు టీజీ వెంకటేష్. కమిటీలు విచారణ జరిపి నివేదికలు ఇస్తే భవిష్యత్తులో ఇలాంటి మార్పులు జరగకుండా, ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వ్యవస్థ బాగుంటే తప్పులు జరగవని అభిప్రాయపడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక అధికారంలోకి రావడంతో రాష్ట్రం, దేశం అభివృద్ధి పదంలో పనిచేస్తున్నాయని అన్నారాయన. ముగ్గురు త్రిమూర్తుల రాజ్య పరిపాలన ఇప్పుడు రాకుండా ఉండింటే రాష్ట్రము మనకు తారేడారు మాదిగా అయిపోయేది. అట్లా కాకుండా ఇప్పుడు ఒక రైల్వే లైన్ ఎలా చక్కగా ఉంటుందో అలా చక్కగా పెట్టే దిశలో ముందుకు పోతున్నారు ఈ ప్రభుత్వము. ఎన్ని అవాంతరాలు, ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ వెళ్ళిన ప్రభుత్వము బ్యాంక్రప్ట్తో అంటే ఏమీ లేకుండా అప్పుల పాలై వెళ్ళిన ప్రభుత్వానికి మరి వీళ్ళు ఏదో విధంగా సంపదను కూడగట్టుకొని ఒక గుడ్ విల్ని క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీస్, పరిశ్రమల విప్లవాన్ని తీసుకొని వచ్చేది, అగ్రికల్చర్ విప్లవం తీసుకొని వచ్చే దిశలోను మళ్ళీ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పవర్ని ఒక విప్లవంగా ముందుకు తీసుకుపోతున్నారు. సో ఈ విప్లవంగా తీసుకుపోవటం మీకు ఆనవాయితీగా ప్రజలకు ఇచ్చే బెనిఫిట్స్ని దండి కొట్టకుండా ఆ కార్యక్రమానికి ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం ఇస్తూ ముందుకు పోతున్నది.